హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తుంది అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. ఇది వచ్చేసి మేము అక్టోబర్లో మురుడేశ్వర్కి వెళ్ళామన్నమాట బైక్ పైన. అంటే ఇది ఓల్డ్ వీడియోనే, రీసెంట్ వీడియో అయితే కాదు. కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే కన్నా ఇప్పుడు కనపడింది అనమాట. ఇది మేము బైక్లో వెళ్ళాం. దాదాపు ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది బైక్ జర్నీ. చాలా సూపర్గా వెళ్ళొచ్చేసామన్నమాట. ఆ జర్నీ ఎలా ఉందో మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మొత్తము ఈ కర్ణాటక ట్రిప్ అంతా చాలా బాగా జరిగింది అనమాట. మాకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమంటే రోడ్సే కొంచెం బాగాలేవు అని సూపర్ జర్నీ. ఇది లైఫ్లో మర్చిపోలేని జర్నీ అనమాట. నాకు చాలా హ్యాపీగా వెళ్ళొచ్చేసాం. చుట్టుపక్కల అసలు చలి అయితే చాలా విపరీతంగా ఉంటుంది అనమాట. మన దానికంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. రోడ్డు ఒకటే చాలా బాగాలేదు. మిగతాదంతా జర్నీ అయితే చాలా సూపర్గా జరిగింది. ఈ రోడ్డు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ వచ్చేసి మెయిన్ ట్రావెలింగ్ వచ్చేసి బస్సులు కూడా చాలా తక్కువ అనమాట. బైక్స్ జర్నీ కూడా ఈ రూట్ కాకుండా నేను వేరే రూట్ వెళ్ళింటే కానీ చాలా బాగుండేది. కానీ ఆ రూట్లో అయితే ఆ రూట్ కూడా వెళ్ళేసి వచ్చాను, కానీ అది మొత్తం హైవే అనమాట. ఇది కొంచెము ఫారెస్ట్లో వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల చూడండి ఎంత గ్రీనరీ ఉంటుందంటే అంత గ్రీనరీ ఉంటుంది. ఇది మధ్యాహ్నం దాదాపు ఒక 11:30కి తీసానమాట వీడియో. ఇది చాలా సూపర్గా వచ్చింది వీడియో. జర్నీ కూడా చాలా ప్లెజెంట్గా జరుగుతుందన్నమాట. ఏమంటే ఎక్కడైనా బైక్ పంచర్ కానీ అవి అయితే కొంచెం ఇబ్బంది, కానీ మిగతా అయితే చాలా బాగుంటుంది. అసలు రైనీ సీజన్ కానీ ఇంకోటి కానీ వెళ్తే కొంచెం ఇబ్బంది, కానీ ఈ చలికాలంలో ఈ రూట్లో మీరు వెళ్ళాలి అంటే ఇది బళ్ళారి నుంచి హవేరి నుంచి సిరిసి అట్లా వెళ్తుందన్నమాట ఇది రూటు. ఆ రూట్లో నేను వెళ్ళాను మురుడేశ్వర్కి. ఇంకోటి వచ్చేసి హుబ్లీ అలా వెళ్తుందన్నమాట. మురుడేశ్వరి, హుబ్లీ, ఎల్లాపుర అలా వెళ్తుంది. ఆ రూట్ కూడా వెళ్ళొచ్చాను. ఒకసారి ఆ రూట్లో వెళ్ళాను, ఒకసారి ఈ రూట్లో వెళ్ళాను అనమాట. ఈ రూట్ అయితే జర్నీ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ సీనరీస్ కానీ లొకేషన్స్ కానీ మన ఫొటోస్ దిగాలన్నా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి అది హుబ్లీ చెప్పాను కదా రూటు, అది ఇంకా మొత్తం హైవే జర్నీ అనమాట. ఎక్కడ ఏమీ కనపడవు, ఓన్లీ ఒక హైవేనే కనిపిస్తూ ఉంటుంది మొత్తము. ఆ రోడ్ జర్నీ కూడా బాగానే ఉంటుంది. చాలా సూపర్గా జరిగింది ఈ జర్నీ అయితే. చూడండి అసలు రోడ్ ఎలా ఉందో ఏం లేదో మీకు కనిపిస్తూ ఉందా, గ్రీనరీ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. అంత బాగుంది. ఎప్పుడైనా కానీ ఇట్లా ట్రిప్స్తో వెళ్ళండి ఫ్రెండ్స్, బైక్ మీద కానీ లేకపోతే ఓన్ వెహికల్స్ లేదంటే బస్సులో కానీ వీలైతే వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మెయిన్ ఇక్కడ చూడాల్సి వచ్చేసి అక్టోబర్ సీజన్లో చూడమండి. అక్టోబర్ కానీ నవంబర్, డిసెంబర్ ఎండాకాలం అయితే కన్నా కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే కన్నా సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ టైం అయితే నేను నా వైఫ్ వెళ్ళామన్నమాట బైక్ పైన. తర్వాత నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఇది నేను నా వైఫ్ వెళ్ళామన్నమాట, అప్పుడు తీసిన వీడియో. ఈ రూట్ వచ్చేసి నేను నా వైఫ్ వెళ్ళినప్పుడు చెప్పా కదా, బళ్ళారి, హవేరి, సిరిసి అలా వెళ్ళామన్నమాట. ఇది హవేరి సిరిసి రూట్ అనమాట. ఇది కొంచెం భయమే అనిపించింది. రోడ్డు ఎవరు ఉండరు, అక్కడక్కడే ఇండ్లు ఉంటాయి. ఇక్కడ అంతా అట్లనే ఉంటుందన్నమాట. చుట్టుపక్కల మొత్తం అడవే. ఎక్కడ బైక్ పంచర్ అవుతుందో ఏం లేదో అనేది కొంచెం టెన్షన్ ఉండేది. కానీ కొత్త టైర్లు వేయించాను అనమాట. అందుకని చెప్పేసి ఏ పంచర్ కానీ ఏమీ కానీ కాలేదు. చాలా హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసామన్నమాట మేము ఈ ట్రిప్కి. చూడండి సైడ్స్ మొత్తం ఎక్కడ మొత్తం గ్రీనరీనే. అసలు మీకు ఏమీ ఒక ఇండ్లు కానీ అక్కడక్కడ ఉంటాయి అనమాట ఇండ్లు, అంతే. అంతకు మించేది కానీ ఏమీ ఉండదు ఇక్కడ. చూడండి అక్కడొక ఇండ్లు దూరంగానే ఉంటాయి. వీళ్ళకి హాస్పిటల్ ఎట్లనే ఏం లేదు. తర్వాత మేము మురుడేశ్వర్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఇందాక వీడియోలో చెప్పా కదా, ఇది బీచ్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి మరవంతి బీచ్ అంటారు. ఇది రోడ్ సైడ్, ఒక సైడ్ సముద్రం ఉంటుంది, ఒక సైడ్ నది ఉంటుంది, మధ్యన హైవే ఉంటుంది అనమాట. చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు యూట్యూబ్లో మరవంతి బ్రిడ్జ్ అని చెప్పి అని కొట్టారు అంటే డ్రోన్ షాట్స్తో సహా వస్తాయి. ఆ విజువల్స్ చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. నాకు ఎందుకంటే సముద్రం దగ్గర దాదాపు ఒక 3 or 4 times వెళ్ళేసి వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే నాకు సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకో అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వెళ్ళాలనిపిస్తుంది. చూడండి సన్సెట్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈవినింగ్ టైం వరకు అయితే నేనైతే చాలాసేపు కూర్చున్నాను అనమాట సముద్రం దగ్గర. చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సముద్రం దగ్గర. పిల్లలతో వెళ్ళినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది నేనే బీచ్లో నడుచుకుంటూ వస్తూ ఉన్నాను, వీడియో తీస్తూ ఉన్నారు. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడే హంపి మధ్యన తగ్గుతుంది అనమాట. హంపి కూడా వెళ్ళాను.
ఇది హంపీలో వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట. హంపీ చూడడానికి తగిన కంపల్సరీ బైక్ కానీ లేకుంటే కానీ ఏదో ఒకటి ఉండాలి, ఓన్ వెహికల్ కానీ. బస్సులలో అయితే కానీ తిరగడానికి అయితే కానీ కుదరదు, ఎందుకంటే చాలా దూరం ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఏమంటే అన్నీ శిథిలం చేసేసారనమాట, అన్ని గుళ్ళని అన్నీ. మన ఆర్కిటెక్చర్ అయితే కానీ చాలా బాగుంటుంది. ఇది మెయిన్ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మన 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, అది 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా స్టాచ్యూ, అలాంటిదే ఉంటుందన్నమాట ఇక్కడ లోపల ఈ గుడిలో. చూపిస్తాను చూడండి, అది రథము, అది లాస్ట్లో వస్తుంది అన్నమాట రథం. ఈ టెంపుల్ అయితే కానీ చాలా పెద్దది. అసలు బ్యాక్ విజువల్స్ అయితే నేను ఇప్పటికైనా నేను యూట్యూబ్ పెట్టినప్పుడు ఏంటంటే చాలా బాగా చూపించేవాడిని. ఇది ఓల్డ్ వీడియో కాబట్టి నేను జస్ట్ చూడడానికి ఒకటే తీసాను అనమాట అప్పుడు, అందుకని చెప్పేసి అలా వచ్చింది. ఇప్పటికైనా ఏంటంటే చాలా సూపర్గా చూపించేవాడిని. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది వచ్చేసి మన 50 రూపీస్ మీద నోట్ మీద ఉంటుంది కదా రథం, అదే ఇది. ఇప్పుడు ఎదిగిన మొత్తం చుట్టుపక్కల మొత్తం మళ్ళీ ఇవి చెక్కలే అవే కొట్టేసాను. మేము వెళ్ళినప్పుడు ఎదిగితే అవేం లేవు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.